ఆ అమ్మాయి వేసుకుంది అది. ఓ బ్రానా. గట్టిగా అరవకండి. హాయ్ గైస్, వెల్కమ్ టు కిరాక్ స్టైల్, మీ వన్ స్టాప్ డెస్టినేషన్ అన్ని ఫ్యాషన్ ప్రాబ్లమ్స్ కి. కిరాక్ స్టైల్లోనే మనం ఒక కొత్త ప్లేలిస్ట్ తోటి మీ ముందు రాబోతున్నాను. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కిరాక్ గర్ల్స్ సీక్రెట్స్ అనమాట. ఇందులోనే ఫస్ట్ ఎపిసోడ్ ఈస్ కిరాక్ గర్ల్స్ లాంజరీ గైడ్. నా మనలోనే చాలా మంది అమ్మాయిలకి, ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా 12th గ్రేడ్ వరకు ఐ డింట్ నో వాట్ టు వేర్ ఇన్సైడ్ ఆఫ్ మై షర్ట్స్. అండ్ దీనివల్ల యాక్చువల్లీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీనివల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంది, లంగ్ కానీ బ్రీదింగ్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. సో మనము వాట్ ఎవర్ వీ వేర్ ఇన్సైడ్ ఆఫ్ అవర్ షర్ట్స్, మన ఇన్నర్ వేర్స్ని నార్మలైజ్ చేసి చాలా కంఫర్టబుల్గా డే టు డే లైఫ్లో కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. సో అందుకని చెప్పేసి వాళ్ళు మీరు వేసుకునే ఎవ్రీడే అవుట్ఫిట్స్ లోపల ఎలాంటి బ్రాస్ వేసుకోవచ్చు, ఎలాంటి బ్రాస్ వేసుకోవద్దు, వీటన్నిటి గురించి డీటెయిల్గా చెప్పబోతున్నాను. సో వితౌట్ వేస్టింగ్ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు కిరాక్ లాంజరీ గైడ్ గురించి స్టెప్ బై స్టెప్ చెప్పేలోపు ఒక బేసిక్ థింగ్ని మనం క్లియర్ అవుట్ చేసేద్దాం. బ్రా. మీరందరూ నాతో పాటు నార్మల్గా బ్రా అని పిలవండి, ఎందుకంటే చాలామంది మనలో బ్రాని ఒక ఎక్స్ప్లిసిట్ వర్డ్లా వాడతారు. బ్రాని స్ట్రాప్ కనిపిస్తుంది అలా ఇలా అని చెప్పి. అడ్జస్ట్ చేసుకో. మీరు వేసుకునే బనియన్ ఎలానో, మీరు వేసుకునే టీ షర్ట్ ఎలానో, సాక్స్ ఎలానో, షూస్ ఎలానో, జీన్స్ ఎలానో, ఇది కూడా అదే. సో లెట్స్ సే బ్రా ఆల్ టుగెదర్ అండ్ ఇట్స్ నాట్ అ వెరీ బ్యాడ్ వర్డ్ టు యూస్. బ్రా బ్రా బ్రా. స్టెప్ 1, నో యోర్ బ్రా సైజ్. సైజ్ అంటే చాలా మంది అమ్మాయిలకు, విచ్ ఇంక్లూడ్స్ మీ ఆల్సో, నాకు యాక్చువల్ సైజ్ కానీ కప్ సైజ్ గురించి నాకు అసలు తెలియకుండే ఆల్మోస్ట్ ఫర్ అ గుడ్ 3 years నేను నా రాంగ్ సైజ్ బ్రా వేసుకునేదాన్ని, విచ్ ఇస్ నాట్ గుడ్. స్పైన్కి కూడా ఇష్యూస్ వస్తాయి. అండ్ ఈవెన్చువలీ వర్కౌట్ చేసేటప్పుడు ఐ రియలైజ్ దట్ బ్రా సైజ్ అండ్ కప్ సైజ్ చాలా ఇంపార్టెంట్. సో నౌ హౌ డు వీ నో ఆర్ రైట్ బ్రా సైజ్? ఫస్ట్ థింగ్, ఒక మెజరింగ్ టేప్ తీసుకోండి. సో టేప్ తీసుకొని ఎగ్జాక్ట్లీ సెంటర్ టు యువర్ బ్రెస్ట్, అంటే సెంటర్ ఆఫ్ యువర్ చెస్ట్, దాన్ని మెజర్ చేసుకోండి. దట్ ఈస్ యువర్ బ్రెస్ట్ సైజ్. సో ఇమీడియట్లీ బ్రెస్ట్ సైజ్ని తీసుకొని నోట్ డౌన్. నెక్స్ట్ థింగ్ వీఆర్ మెజరింగ్ ఈజ్ అవర్ బ్యాండ్ సైజ్. బ్యాండ్ సైజ్ ఇస్ రైట్ అండర్ అవర్ బ్రెస్ట్. సో దాన్ని మెజర్ చేసుకోండి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్రెస్ట్ సైజ్ 34 అయ్యి బ్యాండ్ సైజ్ 32 అయితే యూ మైనస్ యువర్ బ్రెస్ట్ సైజ్ విత్ యువర్ బ్యాండ్ సైజ్. సో వచ్చే నంబర్ 1 కానీ 2 కానీ 3 కానీ ఏదైతే డిఫరెన్స్ నంబర్ ఉంటుందో దట్ ఈస్ యువర్ కప్ సైజ్ అనమాట. సో దీని గురించి డీటెయిల్గా నేను చార్ట్ని నెక్స్ట్ క్లిప్లో పెట్టబోతున్నాను 1 సెకండ్కి. సో పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ హ్యాపీ బ్రా షాపింగ్. हाँ, एक 38D वाइट में. 38D वाइट. मैडम मेरे हिसाब से, मेरे एक्सपीरियंस से आपको 36 भी और अच्छा लगेगा. నా సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ఎంత ఇంట్లో ఉండి మెజర్ చేసుకున్నా కూడా కప్ సైజ్ రాంగ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో ఒక్కసారి జస్ట్ గో వర్చువల్ షాపింగ్ కాకుండా ఫిజికల్ షాపింగ్ వెళ్ళి ప్లీజ్ ట్రై అవుట్ అ రైట్ బ్రా ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ ఈవెన్చువలీ స్టిక్ ఆన్ టు ద సైజ్ అనమాట. ये देखिए मैडम कितनी कंफर्टेबल है. शोल्डर देखिए मैडम, आप इसका स्ट्रैप देखिए. अरे बिट्टू जरा नीचे उतर के आना जरा. अरे भाई साहब आप ही लगा दो. అండ్ ఎవ్రీ 3 monthsకి మీ సైజ్ని రీచెక్ చేస్తూ ఉండండి. యూ నెవర్ నో, ఫీమేల్ హార్మోన్స్ పీరియడ్ వైజ్గా చేంజ్ అవుతుంటాయి. సో మన మంత్లీ పీరియడ్స్ చేంజ్ అవుతూ ఉంటుంది, మన బ్రెస్ట్ సైజ్ కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఎవ్రీ 3 months ప్లీజ్ అప్డేట్ యువర్ బ్రా సైజ్. అండ్ ఆల్సో ఎవ్రీ 6 monthsకి కొత్త బ్రా సెట్ని కొనండి. డోంట్ యూజ్ ఇట్ మోర్ దెన్ 6 months. భయ్యా బ్రా దిఖానా. सुन दीदी को 36 दे. Number 1, what to wear inside your white t-shirt కానీ వైట్ క్లోదింగ్ కానీ. డోంట్ బై వైట్ బ్రాస్, ఎందుకంటే వైట్ లోపల వైట్ వేస్తే ఇంకా ఎవిడెంట్గా కనిపిస్తుంది. ఆప్ట్ ఫర్ నూడ్ కలర్స్, అంటే మీ స్కిన్ కలర్ ఏదైతే ఉందో అలాంటి బ్రాస్ చూస్ చేయండి, లేదా గ్రే కలర్ బ్రాస్ చూస్ చేయండి. ఇది చేయడం వల్ల అంత ఎవిడెంట్గా, అంత ట్రాన్స్పరెంట్గా కూడా కనిపించదు. ఒకవేళ మాన్సూన్ కానీ రెయిన్స్ పడుతున్నా కూడా అంత మ్యాల్ ఫంక్షన్ కూడా కనిపించదు. సో ట్రై ఇట్ అవుట్ అండ్ లెట్ మీ నో హౌ ఇట్ వర్క్ ఫర్ యూ. నంబర్ 2, వాట్ టు వేర్ ఇన్సైడ్ యువర్ టీ షర్ట్స్. మన టీ షర్ట్స్ ఎన్నో షేప్స్లో వస్తాయి. లూజ్ టీ షర్ట్స్ కానీ, టైట్ టీ షర్ట్స్ కానీ, బాడీకాన్ టీ షర్ట్స్ కానీ. ఇలాంటి టీ షర్ట్స్లో మనం అందరం కామన్గా ఫేస్ చేసే ఇష్యూ ఏంటంటే ఆ ప్యాడెడ్ లైనింగ్, మన బ్రా లైనింగ్ బయటికి రావడం. సో ఈ కామన్ ఇష్యూని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు? నంబర్ 1, నో యువర్ కప్ సైజ్ రైట్. సో కప్ సైజ్ ప్రాపర్లీ ట్రై చేసి, బ్రాని ప్రాపర్గా ట్రై చేసి, దెన్ దాని మీద టీ షర్ట్ మీరు ఒకవేళ ట్రయల్ రూమ్లో చూస్తే ఏం మ్యాల్ ఫంక్షన్ లేకుండా, ఏం ప్యాడ్ లైనింగ్ కనిపించకుండా ఉంటే that's the bra for you.
అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే టీ షర్ట్ బ్రాస్ అని ఉంటాయి. సో ఈ టీ షర్ట్ బ్రాస్ ఏవైతే ఉంటాయో దే ఆర్ నైస్లీ బాడీ హగ్గింగ్ అండ్ ఇలాంటి ప్యాడెడ్ లైనింగ్ ఎక్కువగా కూడా కనిపించదు. అండ్ ఇదే వేసుకోవడం వల్ల మీరు ఒకవేళ బెండ్ అయినా అటు ఇటు మూవ్ అయినా ఇట్ డజంట్ షో అవుట్ అనమాట. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే మీ కప్ సైజ్ ఒకవేళ కరెక్ట్గా కూడా ఉన్నా మీరు మీ స్ట్రాప్స్ సరిగ్గా సెట్ చేసుకోకపోతే ఆ లైనింగ్ కనిపించే ఛాన్సెస్ ఉంది. సో దీన్ని ఎలా చూసుకోవచ్చు, మీ మిర్రర్ ముందు స్ట్రేట్గా కూర్చొని స్పైన్ స్ట్రేట్గా పెట్టి కూర్చొని అటు ఇటు మూవ్ అయ్యి చూసి లేదా బెండ్ డౌన్ అయ్యి మూవ్ అయ్యి చూస్తే మీకు తెలుస్తుంది ఇఫ్ దిస్ ఇస్ ద బ్రా ఫర్ యూ ఆర్ నాట్. అండ్ దాన్ని బట్టి మీ స్ట్రాప్ని సెట్ చేసుకోండి. ఇందులోనే థర్డ్ థింగ్ ఏంటి అంటే అసిమెట్రిక్ బ్రెస్ట్ అనమాట. సో ఎవ్రీ 3 గర్ల్స్లో 2 అమ్మాయిలకి అసిమెట్రిక్ బ్రెస్ట్ ఉంటాయి విచ్ ఇస్ వెరీ కామన్. అంటే లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఈజ్ నాట్ ఇన్ సిమెట్రీ విత్ ది అదర్ వన్ అనమాట. ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలి, జస్ట్ ఏ సైజ్ అయితే ఈజ్ నాట్ ఇన్ సిమెట్రీ దాని స్ట్రాప్ని పుల్ చేస్తే మీరు ఆ మ్యాల్ ఫంక్షన్ని అవాయిడ్ చేస్తారు. అండ్ మీరు టీ షర్ట్స్ ఎప్పుడైతే వేసుకుంటారో వేసుకునే బ్రా లోపల ఇట్ షుడెంట్ హ్యావ్ అ వీ కట్, ఇట్ షుడ్ బి స్ట్రేట్ కట్ అనమాట. సో ఒకవేళ మీరు బెండ్ అయినా వీ కట్ వల్ల ఎక్కువ మ్యాల్ ఫంక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ స్ట్రేట్ ఉంటే ఆ బెండ్స్ కానీ ఆ ఫోల్డింగ్స్ కానీ కనిపించవు. నా పర్సనల్ చాయిస్ ఏంటంటే ఐ లైక్ టు వేర్ బ్రాలెట్స్ ఇన్ సైడ్ ఆఫ్ మై టీ షర్ట్స్. ఇలా కొంచెం ప్యాటర్న్ కనిపిస్తుంది, ఐ లైక్ అ లిటిల్ రివీలింగ్ టచ్. అలా కొంచెం టెక్స్చర్ కూడా ప్లెయిన్ టీ షర్ట్కి యాడ్ చేస్తుంది. ఇఫ్ యూఆర్ నాట్ సమ్వన్ యూ కెన్ గో విత్ అ స్ట్రేట్ బ్రా, అదర్వైజ్ బ్రాలెట్ ఆల్సో. ఓహో సనీ లయన్ लायनी लेपर्ड प्रिंट है. నంబర్ 3, ఒకవేళ మీరు రివీలింగ్ క్లోత్స్ వేసుకున్నప్పుడు ఎలాంటి బ్రాస్ వేసుకోవాలి అంటే కోల్డ్ షోల్డర్ టాప్ కానీ ట్యూబ్ టాప్స్ కానీ లేదా మీరు బీచ్ వేర్లో ఉన్నారు సో యూ డోంట్ వాంట్ టు షో ఆఫ్ యువర్ బ్రా స్ట్రాప్స్, ఇలాంటప్పుడు ఏం వేసుకోవాలి? ఇట్స్ బెటర్ టు వేర్ స్ట్రాప్లెస్. Now I am super comfortable in wearing strapless. You see me all the time wearing it. ఎందుకు అంటే I don't have to worry about dropping straps and it stays on me అనమాట. నా మీద ఉంటుంది బాడీ మీద. బట్ చాలా మంది who have heavier side of breast, చాలా మందికి కంఫర్టబుల్ ఉండదు, అది నడుస్తున్న కొద్ది ఇట్ కమ్స్ ఇన్ వే, ఇట్ డ్రాప్స్ డౌన్. సో మీరు ఎలాంటివి వేసుకోవాలి? సింపుల్ థింగ్, వేర్ ఆర్ ఆప్ట్ ఫర్ క్లోదింగ్ దట్ ఆల్రెడీ కమ్స్ విత్ ప్యాడ్స్. సో ఇలా ప్యాడ్స్ వేసుకోవడం వల్ల మీరు ఎక్స్ట్రా లైనింగ్ గురించి ఆలోచించక్కర్లేదు, మీరు చాలా కంఫర్టబుల్గా ఉంటారు, చాలా బ్రీదబుల్గా కూడా ఉంటారు. సో దట్ ఈస్ వన్ ఆప్షన్ ఫర్ యూ. అనదర్ ఆప్షన్స్ ఆర్ నిప్పిల్ పేస్టీస్. నౌ దీస్ పేస్టీస్ బ్యాండేడ్స్లా ఉంటాయి. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ పేస్ట్ దెమ్ ఆన్ యువర్ బ్రెస్ట్ and you're good to go. I remember in college, if your outline was visible, there would always be like groups of people going like, oh, her bra is being seen. Gee. It's a bra, relax, dude. Number 4, స్పోర్ట్స్ వేర్ ఆర్ స్పోర్ట్స్ బ్రా. మీరు ఎప్పుడు కానీ స్పోర్ట్స్ బ్రా చూస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూస్ చేయాలి. ఎందుకంటే మనం వర్కౌట్ చేసేటప్పుడు ఇట్ షుడ్ హోల్డ్ అ బ్రెస్ట్ రైట్ అనమాట. ఒకవేళ మీ స్పోర్ట్స్ బ్రా చాలా లూజ్గా ఉంటే ఇట్ విల్ రిజల్ట్ యూ ఓవర్ ద టైమ్ ఇన్ సాగీ బ్రెస్ట్ అనమాట అండ్ ఇట్ విల్ హర్ట్ యూ అ లాట్. అదే ఎక్స్ట్రీమ్ ఆపోజిట్ మీరు టైట్ స్పోర్ట్స్ వేర్ వేసుకున్నారనుకో మీకు బ్రీదింగ్ ఇష్యూస్ ఉంటాయి, సరిగా వర్కౌట్ చేయలేరు, షోల్డర్ పెయిన్, బ్యాక్ పెయిన్ వస్తుంది, దీనివల్ల రాంగ్ ఫామ్ ఉంటుంది. సో ఇట్స్ రిజల్టింగ్ ఇన్ అ లాట్ మోర్ సీరియస్ ప్రాబ్లమ్స్. సో కరెక్ట్ సైజ్ వేసుకొని మంచిగా స్ట్రెచ్ చేయండి, మంచిగా జంప్ చేయండి. ఇఫ్ యూర్ కంఫర్టబుల్ ఇన్ దెమ్ ప్లీజ్ గో అహెడ్ అండ్ బై ఇట్. I sometimes worry that I wouldn't be such a feminist if I had bigger tits. Number 5, go braless. Ippudu this is for all those people who want to be free, who don't want to feel too much on their body anamata. These are your options. ఒకటి ఏంటంటే నార్మల్ ప్లెయిన్ షర్ట్ వేసుకొని దాని మీద డెనిమ్ జాకెట్ కానీ కార్డిగన్ కానీ ఏదైనా ఎక్స్ట్రా లేయరింగ్ కానీ ఈ టెక్నిక్ని ఫాలో అయితే యూ డోంట్ రియలీ హ్యావ్ టు వేర్ అ బ్రా. అది మీకు ఆక్వర్డ్గా కూడా చూపించదు. ఒకవేళ మీకు లేయరింగ్ నచ్చదు, టీ షర్ట్ కానీ డెనిమ్ షర్ట్ ఏం వేసుకుంటావా బిగ్గా అన్నప్పుడు యూ కెన్ చూస్ ఫ్రిల్డ్ టాప్స్. సో ఫ్రిల్ ఆల్రెడీ ఉండేసరికి ఇట్స్ కవరింగ్ అ లాట్ అండ్ యూ డోంట్ రియలీ నీడ్ టు వేర్ అ బ్రా కదా. అండ్ అనదర్ ఆప్షన్ ఇస్ ప్రింటెడ్ గ్రాఫిక్ టీస్. సో లూజ్ ప్రింటెడ్ గ్రాఫిక్ టీస్ వేసుకుంటే ఆబ్వియస్లీ అటెన్షన్ అంతా ఆ గ్రాఫిక్ మీద వెళ్ళిపోతుంది and there's nothing really revealing to show off. So this is one option for you. What I generally do when I go braless is to wear a bodycon inside. Ila bodycon eskodam valla it's already body hugging, gives you a nice shape and it's not adding too much. And then I just wear my jeans and a top and I go rock the day. Also another way to go braless is to wear a chudidar properly and danni mee upper body ni you can cover it with chunni and that way you'll be very comfortable and you can go rock the day. Okay, మొత్తానికి వీడియో ఎండ్కి వచ్చేసాము. I really hope that you finally know what to wear inside what and more than ఈ types of bras ఏదైతే ఉందో more than that you need to know
మీ సైజ్ ఏంటో, మీ కరెక్ట్ సైజ్ ఏంటో ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దాన్ ద టైప్ ఆఫ్ బ్రా. సో నో యువర్ సైజ్ రైట్, వేర్ ఇట్ రైట్ అండ్ లెట్ మీ నో హౌ ఇట్ వర్క్ ఫర్ యూ. ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా, మీ సైజ్ ఇష్యూస్ ఉన్నా, మీ డ్రెస్సింగ్ స్టైల్ డిఫరెంట్ ఉన్నా, లీవ్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఐ ట్రై అండ్ ఆన్సర్ ఇట్. అండ్ మీకు ఏమైనా ఫ్యాషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, బ్యూటీ ప్రాబ్లమ్స్ ఉన్నా, లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. దాన్ని అడ్రస్ చేస్తూ నెక్స్ట్ వీక్ ఒక కొత్త వీడియో రావచ్చు. Until then, you know the drill. Like, share, subscribe. Bye bye guys. I love you all. Cut. Excellent. Excellent.